కానీ ఇలా నాకు డ్రాబ్యాక్ ఏంది అంటే చాలా మంది కొనుక్కోవడానికి అయితే ముందుకు రారు. ఈ వెహికల్ ఈ డిజైన్ లా చాలా కాంట్రవర్సీలు నడిచినాయి. స్టార్టింగ్ లో మనకు దీనికి ఆర్టీఓ చార్జెస్ చెప్తేనే పర్సన్ అవుతారు. ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి అయితే చూసుకుంటే మనకు చూడంగానే కళ్ళకు కొట్టేది. సో మనం ఈ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాం అనుకో ఫస్ట్, దాని తర్వాత మనకు రిమోట్ లో కూడా మనకు బటన్ ఉంటుంది బూటుది. సో మనం ఫస్ట్ డోర్ గురించి చూసుకుంటే మనకి మనమైతే ప్రీమియం వెహికల్ కి ఎంటర్ అయిపోతున్నాము కాక్పిట్ లోకి. ఓవరాల్ గా మనం ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే, కానీ దీని డ్రాబ్యాక్ ఏంది అంటే. నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. ఇవాళ మీకోసం అయితే ఒక స్పెషల్ కార్ తీసుకొని వచ్చిన. నాకైతే వీళ్ళు ఒక్కొక్క ఫీచర్ చూస్తూ ఉంటే ఒక్కొక్క అద్భుతం లాగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కటి ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈ రోజు మనతో ఉన్నది వోల్వో XC90. ఇది ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్. సో దీనిలో మనం ఫస్ట్ ఎక్స్టీరియర్ మొత్తం చూసుకున్న తర్వాత ఇలా అసలు ప్లస్లు ఏంటిది, మైనస్లు ఏంటిది, దాని తర్వాత దీని ఓవరాల్గా దీని ప్రైసింగ్ ఎంత, ఆన్ రోడ్ ఎంత పడుతుంది, మనకు దీనికి ఆర్టీఓ చార్జెస్ చెప్తేనే పర్సన్ అవుతారు. సో మనమైతే ఒకసారి మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్స్టీరియర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం ఇంటీరియర్ లోపల మనకి ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయో అయితే మొత్తం చూసుకుందాము. సో అస్సలే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి ఎంటర్టైనింగ్ వీడియో అయితే మీకు ముందట తీసుకొని వస్తున్నా. సో ఇవాళ మనం చేయబోయేది అయితే ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ వోల్వో XC90 వెహికల్. సో లాస్ట్ వరకు చూడండి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఫస్ట్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ గురించి అయితే చూసుకుంటే మనకు చూడంగానే కళ్ళకు కొట్టేదైతే దీని గ్రిల్ టిపికల్ వోల్వో గ్రిల్. ఇది మనకి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ ఉండి అదొక మ్యాసివ్ యూనిక్ లుక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. దీని తర్వాత మనకు మధ్యలో వోల్వో బ్యాచింగ్ చూసుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా అయితే ఉన్నది. అంటే వెహికల్ 360 degrees కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రంట్ కూడా కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ హెడ్ ల్యాంప్స్, మనం హెడ్ ల్యాంప్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్స్ DRLs అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ DRLs ఏదైతే ప్రొవైడ్ చేసినారో ఇవే మనకు బై ఫంక్షనల్ గా ఇండికేటర్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. సో వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ఉన్న DRLs థార్ హ్యామర్ లాగానైతే డిజైన్ చేస్తామని చెప్పిండ్రు. ఈవెన్ మనకు రేర్ కూడా అట్లనే ఉంటుంది, అలా కూడా నేను చూపెడతా. సో ఫ్రంట్ ప్రొఫైల్లో అయితే మనకి హెడ్ ల్యాంప్స్ DRLs కూడా లెక్క ఇవే పనిచేస్తాయి. దాని తర్వాత మనం దీనికి ఫాగ్ ల్యాంప్స్ గురించి ఆలోచిస్తే ఎక్కడో బాటంలో వండుకున్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే ఉన్నట్టు కూడా కనిపించాయి, అక్కడ వాళ్ళు పెట్టిండ్రు. ఓవరాల్ కిందనైతే మొత్తం బాటంలో అయితే మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే కనబడడం జరుగుతుంది. దాని తర్వాత మనం చూసుకుంటే లోవర్ బంపర్లో అయితే మనకు సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందు మనకి ఎక్కడ కూడా ఎక్కువ క్లమ్సీగా అయితే లేదు. ఓవరాల్గా చూడడానికి అయితే ఫ్రంట్ ప్రొఫైల్ చాలా డీసెంట్గా ఉంది. ఇక మనం విండోషీల్డ్ చూసుకుంటే మనకు వాషర్ ప్లస్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రెయిన్ చేంజింగ్ వైపర్స్ అవి వర్షం పడంగానే దాని తర్వాత అయితే ఆన్ అయిపోతాయి. ఇక ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇంతకు మించి ఏం లేదు. మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ పోయి దీనిలో ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయి అయితే చూసుకుందాం. సో మనం ఈ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నాం అనుకో, ఫస్ట్ దీని వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 20 inch అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని. దాని తర్వాత 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సేఫ్టీ కోసము. ఇక దీని తర్వాత మనం కొంచెం సైడ్కి చూసుకుంటే మనకు ORVMs, ఇవి ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs. సో వెల్కమింగ్ ఫంక్షన్ కూడా దీనిలో ఉంటుంది. దీని తర్వాత మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇలానే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనం కింద చూసుకుంటే ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేసారు. అంటే 2 ORVMs అట్లనే ఉంటుంది, ఎందుకంటే వెహికల్కి 360 degrees కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత మనము డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే బాడీ కలర్లోనే హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక్కడ ఏంటి అంటే ఇవి టచ్ సెన్సార్, అంటే మనం బటన్స్ ఉండే అక్కడ వేరే వెహికల్స్కి ఉన్నట్టు ఇక జస్ట్ టచ్ చేసినాం అనుకోండి లాక్ అండ్ అన్లాక్ అయిపోతుంది. మీ దగ్గర కీస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. దాని తర్వాత మనం సైడ్ ప్రొఫైల్ మొత్తం చూసుకుంటే అన్ని అంటే కట్స్ లైన్స్ ఇట్లా ఎక్కువ లేకుండా మినిమల్గా ఉండి మంచి డీసెంట్ లుక్ అయితే సైడ్ ప్రొఫైల్ అయితే ఉన్నది. సో వోల్వో డిజైన్ గురించి మనకు తెలిసిందే ఎంత ప్రీమియంనెస్ ఉంటుందో. దాని తర్వాత మనం పైన చూసుకుంటే రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇవైతే యూజబుల్ కాదు, జస్ట్ షో కేస్కే, ఎందుకంటే మనకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెహికల్కి కాబట్టి మనం ఎటువంటి క్యారేజ్ అయితే పెట్టుకోరాదు. సో మనం ఇక్కడ గ్లాస్ పార్ట్ చూసుకుంటే మాత్రం చాలా పెద్దగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్గా ఇక్కడ వెనక రేర్ మిడిల్ రో గ్లాస్ ప్రొఫైల్ అయితే మస్తు పెద్దగా ఇచ్చారు. అంటే ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళిపోయి లోపల మొత్తం ఇంటీరియర్ స్పేషియస్గా కనిపించడానికి ఇదైతే చేసిండ్రు. సో ఒకసారి మనం వెనకకు పోయి బ్యాక్ ప్రొఫైల్ కూడా ఎట్లుందో చూసుకుందాం. సో మనం ఫస్ట్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే హై మౌంటెడ్ స్టాప్ లైట్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు ఇక్కడ మనకు ఒక చిన్న వాషర్ అయితే ప్రొవైడ్ చేసారు, అంటే ఈ విండో షీల్డ్ని క్లీన్ చేసుకోవడానికి. దాని తర్వాత మనం విండో షీల్డ్లో చూసుకోవచ్చు ఇక్కడ మనకు అన్ని డిఫాగర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు వైపర్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బ్యాక్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా 360 degrees ని కవర్ చేయడానికి. సో నేను చెప్పినా కదా వెనక ఈ లైటింగ్ కూడా
ఈ లైటింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఎట్లున్నాయంటే ఇది కూడా మనకు థార్ హ్యామర్ లాగా డిజైన్ చేసారు వాళ్ళు. అదే చెప్పినట్టు ఈవెన్ మన ముందు డిఆర్ఎల్స్ వెనక టెయిల్ ల్యాంప్స్. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వోల్వో బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత అక్కడ XC90 బ్యాడ్జింగ్ ఇక్కడ B6 ఆల్ వీల్ డ్రైవ్ అయితే బ్యాడ్జింగ్ ఉన్నది. సో ఓవరాల్ గా బ్యాక్ ప్రొఫైల్ ఇది ఉంది. దాని కింద చూసుకుంటే మనకు సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం అయితే ఒకసారి బూట్ కూడా చూసుకుందాం ఎట్లుందని. మనకి ఇక్కడ సింగిల్ బటన్తో అయితే బూట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఓవరాల్గా బూట్ స్పేస్ అయితే మంచిగా ప్రొవైడ్ చేసిండ్రు. దీనిలో మనకు దాదాపు 314 లీటర్స్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది. డీసెంట్గానైతే మంచి లగేజ్ అయితే పెట్టుకొని పోవచ్చు. ఒకవేళ నీకు లేదు నాకు ఇంకా కావాలి అనిపిస్తే కూడా నువ్వు వీటిని కిందికి అనేసేయచ్చు. సో నీకు సీట్స్ అనేది కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతాయి కాబట్టి నువ్వు బందోబస్తు పెట్టుకోవచ్చు. ఈ దీనిలో బూట్ స్పేస్ గురించి అయితే నీకు టెన్షన్ అవసరం లేదు. బందోబస్తు స్పేస్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో మనం ఇక్కడ కింద చూసుకుంటే మనకు కంప్లీట్గా మనకి టూల్ కిట్ మనకు ఒక అడిషనల్ స్టెఫ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే 20 ఇంచ్ కాదు, ఇది నాకు తెలిసి 19 ఇంచ్ వీలైతే ప్రొవైడ్ చేశారు. బట్ ఓకే, వర్కౌట్ అయితే అవుతుంది. మనం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేసి దీన్ని సరి చేసుకోవడానికి అయితే మనకి వర్కౌట్ అయిపోతుంది. ఓవరాల్గా ఇది తప్ప ఇందులో ఏం లేదు. ఇక నార్మల్గా సింగిల్ క్లిక్తోనే మనకి ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది. సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనకు రిమోట్లో కూడా మనకు ఒక బటన్ ఉంటుంది బూట్ది. అది కూడా మనం క్లిక్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. దీని తర్వాత దీన్ని ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే మన చేతిలో ఏదైనా క్యారేజ్ ఉన్నప్పుడు మనకు ఒకవేళ దీన్ని క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా కూడా కింద మనం లెగ్గుతోని ఇట్లా అంటే సెన్సార్స్తోని అది క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గానైతే ఫీచర్డ్ వెహికల్ అని చెప్పినా కదా, కంప్లీట్ ఫీచర్డ్ ప్యాక్డ్ ఇది లేదు అని అయితే ఏది లేదు. మనం ఈ బూట్ స్పేస్తో పాటు మనం వీళ్ళు ఏమన్నా హెవీ లోడ్ వేసుకున్నప్పుడు దీని సస్పెన్షన్ని కిందికి పైనకి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. దీంతో మనం వెహికల్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఎయిర్ సస్పెన్షన్స్ కాబట్టి. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్ ఇంతకు మించి కూడా ఏం లేదు. సో ఒక యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ వెహికల్ ఈ డిజైన్లా చాలా కాంట్రవర్సీలు నడిచినాయి స్టార్టింగ్లో. కొంతమంది వోల్వోనే ఫస్ట్ ఈ డిజైన్ తీసుకొచ్చిందని క్లెయిమ్ చేశారు. దాని తర్వాత ఇంకొంతమంది లేదు హోండా CRV తీసుకొని వచ్చింది అన్నారు. సో ఓవరాల్గా ఏది తీసుకొచ్చినా కూడా వోల్వోన్ అయితే మనకు 100% ప్రీమియం డిజైన్ అయితే తీసుకెళ్ళడానికి ప్రతిసారి ట్రై చేస్తుంది. అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మనకు ఎక్కువ చేంజెస్ ఏం లేవు ఈ డిజైన్లో. మనకు XC60తో కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇది మనకు 2015లో ఈ మన ఇండియాలోకి అయితే ఈ XC90 లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్స్టీరియర్గా అయితే మనకి ఏమన్నీ చేంజెస్ అయితే లేవు. కొన్ని ఫ్యూచరిస్టిక్ చేంజెస్ అయితే లోపల జరిగినాయి. అవి ఏమేందో మనం ఒకసారి లోపలికి అయితే చూసుకుందాం రండి. సో మనం లోపలికి పోయే ముందు ఒక్కసారి అయితే ఈ ఫ్యూయల్ని చూసుకుందాము. ఇది అన్లాక్ చేసినప్పుడు ఒక పుస్తకం అయితే మనకు ఓపెన్ అవుతుంది. దీనిలో హైలైట్ ఏంటి అంటే మళ్ళీ దీనిలో లిడ్ అయితే లేదు ఓపెన్ క్లోజ్ చేయడానికి. డైరెక్ట్ గన్ను తీసుకొని ఇలా పెట్టి ఫ్యూయల్ నింపుడే, దాని తర్వాత ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. సో మనకు నార్మల్ వెహికల్స్ కొన్నట్టు క్యాప్ ఓపెనింగ్ క్యాప్ క్లోజ్ చేసి ఇట్లాంటివి అయితే లేవు. అన్లాక్ చేసినప్పుడు అయితే సింగిల్ పుస్తకం అయితే ఫ్యూయల్ ట్యాంక్ వెళ్తుంది. సో దీని కెపాసిటీ వచ్చేసి 68 లీటర్స్. ఇది ఓన్లీ పెట్రోల్లోనే మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి అయితే మనము లోపల సీట్స్లో కూర్చొని ఎట్లుందో వ్యవస్థ చూద్దాం. సో మనమైతే ఒకసారి మిడిల్ రోలో కూర్చుందాము. ఇలా ఎట్లున్నాయి, దీనిలో ఏమేమి పంచాయతీలు ఉన్నాయని చెప్పి. సో మనం ఫస్ట్ డోర్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ మనకు డోర్ హ్యాండిల్ డిజైన్ కూడా యూనిక్ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ అన్లాక్ బటన్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదంతా సాఫ్ట్ టచింగ్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ ఒక ప్రీమియం వెహికల్. టచ్ ఫీల్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. దాని తర్వాత ఈ సైడ్ దానికైతే మనకు బ్లైండర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు. స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ వెహికల్ ఏంటి అంటే దాదాపు 15 స్పీకర్లు అయితే ప్రొవైడ్ చేసేది. మ్యూజిక్ సిస్టమ్ మాత్రం అల్టిమేట్ ఉందో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన. నేను వీలుంటే మీకు కూడా ఒకసారి వినిపించి చూస్తా. దాని తర్వాత మనకి ఇక్కడ అన్ని గ్లాసెస్ అయితే సింగిల్ టచ్ బటన్సే. మనం సింగిల్ క్లిక్లో కంప్లీట్గా విండోస్ అన్ని రోల్ డౌన్ చేసుకోవచ్చు, రోల్ అప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బాటిల్ హోల్డర్ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఓవరాల్గా ఎక్కడ ముట్టుకున్నా కూడా మనకు సాఫ్ట్ టచింగ్సే, కంప్లీట్గా ఎక్కడ టచ్ చేసినా కూడా సాఫ్ట్ టచింగ్సే. మంచి ఫీల్ ఉంది టచ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కూడా మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత దీని ఏసీ గురించి మాట్లాడుకుంటే 4-way ఏసీ ఇది. అంటే ఏ డ్రైవర్ ఒకటి, ప్యాసింజర్ ఒకటి, వెనక ప్యాసింజర్స్ ఒకటి, ఇట్లా ఎవరిది వాళ్ళు స్పీడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, బ్లోవర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు 4 ఏసీలు అయితే వెనక దిక్కు ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందు మధ్యలో 2 ఉన్నాయి, ఆ తర్వాత సైడ్స్కి అయితే 2 ఉన్నాయి. సో ఓవరాల్గా క్యాబిన్ అయితే తొందరగా కూల్ అయిపోతుంది. దీనిలో అసలు ప్రాబ్లమే లేదు.
దాని తర్వాత ఇక్కడ చూడండి రీడింగ్ లైట్స్. నేను చెప్పినా కదా మీకు డోర్స్ దగ్గర టచింగ్స్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా బటన్స్ అయితే ఉంటాయి. నువ్వు జస్ట్ దీన్ని టచ్ చేస్తే లైట్ అనేది ఆన్ అయిపోతుంది, మళ్ళీ టచ్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సింపుల్. ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్ ఉంది. నాకు మస్తు నచ్చింది అసలు. అంటే ఇట్లాంటి ఫీచర్స్ అయితే నాకు మస్తు అనిపించినాయి. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనైతే మనకు ఛార్జింగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేసారు. 2 C టైప్ ఛార్జర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీనిలో. ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆర్మ్ రెస్ట్. యాక్చువల్గా ఏంటంటే మా ముగ్గురు కూడా డీసెంట్గా కూర్చోవచ్చు, కానీ ఏంటంటే మధ్యలో కొంచెం హంప్ పెద్దగా ఉన్నది. సో దీనికి కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి ఏం టెన్షన్ లేదు మనకి. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆర్మ్ రెస్ట్ కూడా చాలా డీసెంట్గా ఉన్నది. ఆర్మ్ రెస్ట్ మనకి ఇక్కడ సింగిల్ క్లిక్లా మనకు 2 గ్లాస్ హోల్డర్స్ అయితే, మన కప్ హోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే మంచిగా దావత్ అయితే చేసుకోవచ్చు ఇలా మంచిగా కూర్చొని రిలాక్స్డ్గా, ఎందుకంటే వెహికల్ ఎక్కువ ఎత్తేది కాబట్టి. ఇక మనము సీటింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఓకే, నీ రూమ్ అయితే మంచిగానే ఉన్నది, కానీ నాకు అండర్ థై సపోర్ట్ అయితే లేదు. ఎందుకంటే నేను 5'9", 5'10" అట్లుంటా. నాకు అండర్ థై మాత్రం అంత కంఫర్టబుల్ అయితే ఏం లేదు. ఓకే, నీ రూమ్ అయితే మంచిగానే ప్రొవైడ్ చేసిండ్రు. సీట్స్ మంచి ఫిమ్ ఉన్నాయి, అంటే బందోబస్తు ఉన్నాయి, మరి అంత సాఫ్ట్గా అయితే ఏం లేవు. ఇవి ఏంటి అంటే మనకు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే బాగా కంఫర్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా వెనకనైతే ఇవే, ఇంతకు మించి ఏం లేవు దీంట్లో చెప్పడానికి. మనకు ఐసోఫిక్స్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా. ఇక మనకు లాస్ట్ రోలో ఏంటి అంటే మనకు 2 AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఛార్జింగ్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకు బాటిల్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, అంటే కప్ హోల్డర్స్ అని అనుకోవచ్చు. దాని తర్వాత వెనక కూడా కొంచెము మనకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా వెహికల్ స్పేస్తో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక నాకు వెనక పోవద్దు కాదు, ఎందుకంటే బాగా చిన్న ఉంది, దీనికి ఎక్కాలంటే కూడా పెద్ద పంచాయతీ ఉన్నది. ఈ సీట్స్ రోల్ డౌన్ చేసి చిన్న స్పేస్ ఉన్నది పైనకి ఎక్కడానికి. సో అందుకే నేను ధైర్యం కూడా చేయలే. దీని తర్వాత మనం ఫ్రంట్కి పోయి డ్రైవర్ సీట్లు అయితే చూసుకుందాం. సో మనమైతే ప్రీమియం వెహికల్కి ఎంటర్ అయిపోతున్నాము కాక్పిట్లోకి. సో చెప్పినా కదా, ఎక్కడ ముట్టుకున్నా సాఫ్ట్ టచింగ్. నాకు ముట్టుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది. అంటే కూడా సేమ్ వెనక డోర్లు అయితే ఎట్లయితే ప్రొవైడ్ చేసారో అన్ని ఇట్లా కూడా అట్లనే ప్రొవైడ్ చేసారు. స్పేస్ కానీ, స్పీకర్స్ కానీ, టచ్ అండ్ ఫీల్ కానీ ఓవరాల్గా అయితే సేమ్ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ఓవరాల్ వెహికల్ లాక్ అన్లాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేసారు. సో డోర్ లివర్ లోపల నుంచి అయితే సిమిలర్గా ఉన్నది. దీని తర్వాత మనకు కంప్లీట్గా విండోస్ కంట్రోల్ కానీ, లేకపోతే ORVMs కంట్రోల్ కానీ ఇక్కడైతే ప్రొవైడ్ చేసిండ్రు. సో డోర్లో ఇంతకు మించి అయితే ఏం లేదు. ఒకసారి మనము వెహికల్లో నేను అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి నాకు అర్థమైతే లేదు. నేను ఫస్ట్ దీనిలో కీ గురించి అయితే చెప్తా. చూడండి, ఈ కీలో మనకు లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్, ఈ 3 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనికి ఒకటి అలారం బటన్ కూడా ఉంటుంది. అంటే దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటే మనకు వెహికల్ అలారం అయితే మోగుతుంది. అంటే బయట ఎవరి దగ్గర ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా మనకి సౌండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత నేను వెహికల్లో నేను ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్ సైడ్కి వచ్చేస్తా. మస్తు ఉన్నాయి ఇలా వెహికల్స్ చెప్పడానికి. సో మనమైతే కీ ఇక్కడ పెట్టేద్దాము. దాని తర్వాత మనం ఫస్ట్ స్టీరింగ్ చూసుకుంటే 3 స్పోక్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. దీనిపైన మనకు బటన్స్ అయితే ఇచ్చిండ్రు, కానీ ఇందులో మీడియా కంట్రోల్ అయితే లేదు. రైట్ సైడ్ మొత్తం క్లస్టర్, లెఫ్ట్ సైడ్ మొత్తము మనకు అడాస్ ఫీచరింగ్కి సంబంధించి, క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో మనకు మీడియా కంట్రోల్స్ మాత్రం మొత్తం ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కువ తక్కువ ప్లే ఇవన్నీ ప్రొవైడ్ ఇక్కడనే చేశారు. దాని తర్వాత మనం చూసుకుంటే, సో మన రైట్ సైడ్ లివర్ చూసుకుంటే మనకు కంప్లీట్గా వైపర్స్ కంట్రోల్ కానీ, వాషర్స్ కంట్రోల్ కానీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు హెడ్ ల్యాంప్స్ది ఉన్ను ఇండికేటర్స్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒకటి చెప్పుడు మర్చిపోయినా, ఈ హెడ్ ల్యాంప్స్ ఏంటి అంటే రావడమే హై బీమ్తో వస్తాయి, అంటే స్ట్రాంగ్ హై బీమ్తో వస్తాయి మనకి. ఈవెన్ హెడ్ లైట్స్ పైన కూడా అది రాసి ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక 4 AC వెంట్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఓవరాల్గా. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక బూట్ బటన్ అయితే ప్రొవైడ్ చేసిన, అంటే బూట్ ఇక్కడ క్లిక్ చేస్తే బూట్ ఓపెన్ అవ్వడం, ఇక్కడ క్లిక్ చేస్తే బూట్ క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ మనకి ఇది స్టీరింగ్ మాత్రము టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ అడ్జస్టబుల్ అయితే స్టీరింగ్ ప్రొవైడ్ చేసిండ్రు. ఇక ప్రీమియం కార్ కదా, ఇట్లాంటి అన్ని చిన్న అన్నీ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇంతే. దీని తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ అనేది చెప్పుకోవచ్చు, సీక్రెట్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ కూడా మనము కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇట్ సైడ్ అయితే ఇవే కంట్రోల్స్ అన్ని. ఇక నేను సెంట్రల్ కన్సోల్కి వచ్చేస్తా. సెంట్రల్ కన్సోల్ ఏంటి అంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ లివర్ నాబ్ గురించి. ఇది ఏంటి అంటే యూనిక్ ఉన్నది. సో ఇది క్రిస్టల్ క్లియర్, అంటే నైట్ టైం మనకి ఇది ఏంటంటే ఇలా లైటింగ్ కూడా వస్తుంది, చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని యూజ్ చేయడం కూడా, డిజైన్ కానీ యూజ్ చేయడం కానీ చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఇలా నాకు డ్రాబ్యాక్ ఏంది అంటే
మనం ఒకవేళ ఇప్పుడు నార్మల్గా రివర్స్ న్యూట్రల్ డ్రైవింగ్ ఉంటుంది. మనం వేరే వెహికల్స్ లేని అంటే మనం ఒకసారి గట్టిగా వెనక కంటే డ్రైవింగ్లోకి వెళ్ళిపోతే, లేదా గట్టిగా ముందర కంటే రివర్స్లోకి వెళ్ళిపోతే. కానీ ఇల్లు ఏంది అంటే మనకు ఒక క్లిక్ చేస్తే న్యూట్రల్కి వచ్చి దాని తర్వాత రివర్స్కి పోతాయి. మళ్ళీ రివర్స్ నుంచి డ్రైవింగ్ పోవాలంటే 2 సార్లు నాబ్ని అయితే మనము వెనక కనాల్సి ఉంటుంది. అది కొద్దిగా నాకు ఇరిటేటింగ్ అనిపించింది. సో ఇది 8 గేర్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనం దీనిలో మాన్యువల్ మోడ్ కూడా నడపొచ్చు. మనం మాన్యువల్లో పెట్టుకుని గేర్స్ ఇక్కడ ఈ లివర్ నాబ్ నుంచి మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చింటే బాగుండేది. సో ఇది నాకు అనిపించింది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ బటన్ అయితే ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత ఇలా ఆటో హోల్డ్ బటన్ కూడా ఉంది. సో ఓవరాల్గా పంచాయతీ ఇది. మనం పార్కింగ్ చేసేటప్పుడు ఇంకొక బటన్ ఉంటుంది, పార్కింగ్ చేసేసేయాలి. దీని తర్వాత దీనికి పుష్ స్టార్ట్ బటన్ అనేది లేదు. దీని ఎట్లా అంటే ఇక్కడ మనము బ్రేక్ ప్రెస్ చేసేసి దాని తర్వాత ఇక్కడ ఒక నాబ్ ఉంది. ఈ నాబ్ని ఏంటంటే మనం తిప్పాలి, వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. ఒక క్లిక్తోనే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇట్లనైతే స్టార్ట్ అయిపోతుంది. దీని తర్వాత దీన్ని ఆఫ్ చేయాలంటే ఏంటి అంటే మళ్ళీ సేమ్ బ్రేక్ ప్రెస్ చేసి ఈ బటన్ ఏదైతే ఉందో దాన్ని తిప్పి హోల్డ్ చేసినాం అనుకోండి, వెహికల్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంకా సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి లెదర్ ర్యాప్డ్ సాఫ్ట్ టచింగ్ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఛార్జింగ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో దాని తర్వాత ఇదంతా నీట్గా కనబడడానికి ప్రతి ఒక్కటి మనం క్లోజింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా కవర్ చేయడానికి ఒక మంచి యూనిక్ డిజైన్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్లో కూడా మనకు డీసెంట్ స్పేస్ అయితే ఉంది, మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పేస్కి అయితే కొలతలేదు, ఏడముట్టిన కూడా సాఫ్ట్ టచింగ్సే. ఈవెన్ డాష్ బోర్డ్ కూడా కంప్లీట్గా సాఫ్ట్ టచింగ్సే. ఓవరాల్గానైతే నాకు వెహికల్ కూర్చుంటే మొత్తం ఒక మంచి ఫుల్ ప్యాక్డ్ ఫీచర్డ్ అండ్ ప్రీమియం వెహికల్ అయితే కూర్చున్నట్టున్నది. దాని తర్వాత ఇక సీట్స్ గురించి మాట్లాడుకుంటే 2 వెంటిలేటెడ్ సీట్సే. దాని తర్వాత మసాజర్ సీట్స్ అండ్ నేను ఈ థై సపోర్టు, లంబార్ సపోర్టు వీటన్నిటి గురించి మాట్లాడే ముందు కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ వెహికల్లో. నువ్వు ఒక మంచి సోఫాలో కూర్చున్నట్టు కూడా దీన్ని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సెట్ చేసుకొని కూర్చోవచ్చు. మనకి ఇక్కడ పవర్ అడ్జస్టబుల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు ఒక చిన్న ఇక్కడ ఒకటి బటన్ ఉంటుంది, దాంతో మనం ఈ సీట్లో ఏమేమి జరపాలో కూడా సెట్ చేసుకొని లోపలైతే జరపచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే కంఫర్ట్గా అయితే ఎక్కడ కూడా కొలతలేదు దీని మొత్తంలో. మంచి కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఆటో డిమ్మింగ్ డే అండ్ నైట్ IRVM. సో మనకు ఏదైనా లైట్ ఎక్స్టర్నల్గా బయటకు వెళ్ళి వస్తే మాత్రము మనకి ఇది కళ్ళ మీద అయితే పడనియదు. సో ఓవరాల్గా ఒక మంచి ఫీల్ అవుతుంది. దీని తర్వాత సన్వైజర్ చూసుకుంటే మనకు ఇక్కడ లైట్తో పాటు వ్యానిటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ 2 కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రీడింగ్ లైట్స్ కూడా సిమిలర్గా నేను చెప్పినట్టు చిన్న క్లిక్ టచ్తోనైతే రీడింగ్ లైట్స్ ఆన్ అవుతున్నాయి, టచ్తోనైతే ఆఫ్ అయిపోతున్నాయి. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ SOS బటన్ ఉన్నది, మనకు అన్ని కంప్లీట్గా హ్యాండిల్ చేతుల దగ్గరనే అన్నీ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా అంటే ఇక్కడ కూడా సన్ రూఫ్ కూడా సింగిల్ టచ్, ఇది కూడా టచ్, ఎక్కడ కూడా మనకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ నాకు ఈ హై అండ్ ప్రీమియం వెహికల్స్లో నచ్చింది ఏంటి అంటే నాకు పర్సనల్గా నచ్చదు, అందరికి నచ్చో నాకు తెలియదు. కానీ మనకు సన్ రూఫ్ కింద ఇదేంటి మన విండో వైజర్స్కి మన నార్మల్గా విండో కర్టెన్స్ ఉన్నట్టు ఒక చిన్న నెట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకు ఒకవేళ హై సన్నీ డే రోజు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే లోపలికి లైట్ వస్తుంది, హీట్ వస్తుంది, ఇదంతా పర్సెంట్. దాని బదులు ఇప్పుడు ఈవెన్ XUV 700లో చూసుకోవచ్చు, MG హెక్టార్లో చూసుకోవచ్చు, మనం చేసిన 2 వీడియోస్లో చూసుకుంటే ఏంటంటే వాటి సన్ రూఫ్ కింద ఏంటంటే మంచి టఫ్ క్లాత్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సన్లైట్ పైన నుంచి అస్సలే లోపలికి రాదు, మనకు హార్డ్ రూఫ్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఈ ప్రీమియం వెహికల్స్ అలా ఈ పంచాయతీ ఉంటుంది. ఈ వెహికల్ కానీ, మినీ కూపర్ కానీ, ఏ హై ఎండ్ వెహికల్ తీసుకున్నా కూడా మనకు ఇదే పంచాయతీ అయితే ఉంటుంది. సో సన్ రూఫ్ అయితే నాకు మంచి డీసెంట్గా కనిపిస్తుంది. దీనిలో ఏ ప్రాబ్లం అయితే లేదు. నాకు జస్ట్ ఒక నెట్ ఇష్యూ తప్ప మిగతా ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే మనకు 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. దీని తర్వాత ఇక క్లస్టర్ చూసుకుంటే క్లస్టర్ కూడా మనకి MID క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు ప్రతి ఆప్షన్ అయితే ఇక్కడికి వస్తుంది. ఈవెన్ మనం ఇక్కడ క్లస్టర్లో మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నది ఈ వెహికల్లో, ఫుల్ ఫీచర్డ్ వెహికల్. నేను పవర్ గురించి, ఇంజన్ గురించి, డైమెన్షన్స్ గురించి, అసలు ఈ వెహికల్ దేనితో కంపేర్ చేస్తే అనే వాటి అన్నిటి విషయాలు నేను ఒకసారి బయటకు వచ్చే తర్వాత మాట్లాడతా. ఇక దీని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా రియల్ వుడ్ యూజ్ చేసి అయితే
మనకు ఇక్కడ డాష్ బోర్డ్ అయితే డిజైన్ చేసారు. మనకు ప్రతి ఒక్క సీట్కి అయితే మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇక ఇక్కడ మనం చూసుకోవచ్చు హజార్డ్ లైట్స్ కానీ అన్నీ ప్రతి ఒక్క ఆప్షన్ ఉంది. ఇలా లేదు అనేది అయితే కంప్లీట్గా అసలు ఏది కూడా లేదు, ఈ ఆప్షన్ లేదు అనేది. సో ఇక్కడ మనం కొన్ని బటన్స్ అయితే చూసుకోవచ్చు. ఇవి ఏంటి అంటే మనకు సీట్ మెమొరీ ఫంక్షన్స్ అన్నట్టు డ్రైవర్ సైడ్ ఉన్న కో ప్యాసింజర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రీమియం వెహికల్ కాబట్టి ఇది ఏంటి అంటే మనము సీట్ ఒక లెవెల్కి అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నార్మల్గా ఒక ముగ్గురు ఉన్నారు అనుకో ఇంట్లో, ఇప్పుడు నేను ఒక పర్సన్ నాకు ఈ లెవెల్లోనే సీట్స్ కావాలి అనుకో, నేను ఈ నెంబర్లో ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని నెంబర్కి మెమొరీ ఇచ్చేయచ్చు. అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ బటన్ క్లిక్ చేస్తే నాకు సీట్ అనేది అదే లెవెల్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇట్లా 3 మెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీన్ని ఎప్పుడంటే అప్పుడు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది వెనకకి జరిపి కూర్చొని నేనైతే చాలాసార్లు నేను ఏ వెహికల్ ఎక్కినా కూడా వెనకకి జరుపుకొని కూర్చున్న తర్వాత మళ్ళీ దాన్ని ముందర కనుక్కొని అడ్జస్ట్ చేసుకుంటా. నాలుగు అయితే మస్తు ఉపయోగపడుతుంది. ఇది చాలా వెహికల్స్ వరకు ఓన్లీ డ్రైవర్ సీట్కి ఇస్తారు, కానీ ఇలా కో ప్యాసింజర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం బయటికి పోయి అసలు వెహికల్ ప్రైజింగ్ ఏంది, డైమెన్షన్స్ ఏంది, ఇవైతే మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ అయితే వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇది. ఇక దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే లెంత్ వచ్చేసి 4.9 మీటర్స్ ఉంటుంది, విడ్త్ 2.1 మీటర్స్, హైట్ వచ్చేసి 1.7 మీటర్స్. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 223 mm. ఇక దీని ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అయితే వోల్వో మనకు ప్రొవైడ్ చేసింది. ఇది మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అన్నట్టు. ఓవరాల్గా ఈ వెహికల్ వచ్చేసి మనకు 300 bhp పవర్ 420 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనకు ఓవరాల్గా 7 ఎయిర్ బ్యాగ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 4 డిస్క్ బ్రేకులు, ABS, బ్లైండ్ మానిటరింగ్ సిస్టమ్, ఇట్లా చాలా ఉన్నాయి దీనిలో. దాని తర్వాత మనకి ఈవెన్ సస్పెన్షన్స్ కూడా మనకు రేర్ అండ్ ఫ్రంట్ ఎయిర్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ₹1,00,00,000 వరకు ఉన్నది. మనకు ఆన్ రోడ్ 1,24,00,000 నుంచి 25 లక్షల మధ్యలో అయితే మనకు పడుతుంది. జస్ట్ RTO ఛార్జెస్ 18 లక్షల పైన మనం దీనికైతే కట్టాలి. ఇక దీని ప్రైస్లో కానీ, ఫీచర్స్లో కానీ, దీని ప్రీమియంనెస్లో కానీ, ఇక దీని కాంపిటీషన్ వచ్చేసి మెర్సిడీస్లో GLS, BMWలో X7, ఆడీలో అయితే మనకు Q7 అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఆ వెహికల్స్ కూడా రివ్యూ చేసి కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓవరాల్గా మనం ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేదు, మన దగ్గర 1,20,00,000 చేతులు ఉన్నాయి అనుకో. మంచి వెహికల్ ఇది. మనకు ఈవెన్ ఏ రోడ్స్ పైన డ్రైవ్ చేసి చూసినా, ఏ రోడ్స్ పైన మనం ట్రావెల్ చేసినా కూడా నాకైతే బంప్స్ కూడా తెలియలే ఉన్నాయి అన్నట్టు. సో మంచి కంఫర్టబుల్ వెహికల్, మనకు మొత్తం ప్రీమియంనెస్ ఆ వెహికల్ అయితే ఉంది. ఇక వోల్వో గురించి తెలిసిందేనే, కానీ దీని డ్రాబ్యాక్ ఏంది అంటే ఎక్కువ కనెక్టివిటీ ఇండియాలో అయితే వోల్వోకి లేదు. అంటే షోరూమ్స్ అవైలబిలిటీ కానీ, సర్వీస్ అవైలబిలిటీ కానీ లేదు. అందుకే ఎక్కువ మంది మన ఇండియాలో వోల్వో వెహికల్స్ ఎక్కువ వరకు కొనరు. BMW, మెర్సిడీస్ చాలా బాగా కొంటారు. సో దీని ప్రాబ్లం ఏంటి అంటే నెట్వర్క్. ఇక దీని సర్వీస్ విషయంలో కూడా 1,20,00,000 పెట్టినప్పుడు బేసిక్గా మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ సర్వీస్ అయితే వోల్వో ప్రొవైడ్ చేయడం చాలా మంది కొనుక్కోవడానికి అయితే ముందుకు రారు. సో ఓవరాల్గా వోల్వో XC90 పంచాయతీ అయితే ఇది. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా నేనేమన్నా తప్పు చెప్పినా, తక్కువ చెప్పినా, ఇంకేమైనా మీరు దీని గురించి క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా కింద కమెంట్ చేయరు. నేను ఖచ్చితంగా ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తా. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకూడదు. నెక్స్ట్ మంచి మంచి వెహికల్స్ లైనప్లు ఉన్నాయి, అన్ని వెహికల్సే రివ్యూ చేస్తాం. మనం ఉండేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే కాబట్టి మీకు ఏ కార్ కావాలా, ఏ వెహికల్ రివ్యూ కావాలా, మీకు బస్సు కావన్నా, కార్ది కావన్నా, ఏది కావాలన్నా కూడా కింద కమెంట్ చేయరు. నేను నోట్ డౌన్ చేసుకొని ఖచ్చితంగా వాటికైతే నేను రివ్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.